హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్‌పి రాజేష్ వ్లాగ్స్. నేను ఈరోజు మన వెంకటరమణ టాటా మోటార్స్ వారి షోరూమ్ వరకైతే వచ్చాను. ఇది వచ్చేసి బంజారా హిల్స్‌లో ఉంది. ఇదొచ్చేసి ఇండియాస్ ఫస్ట్ ఉమెన్స్ ఆటోమొబైల్ షోరూమ్ అండి ఇది. ఈరోజు మనం టాటా పంచ్ ఈవీనైతే రివ్యూ చూడడానికైతే వచ్చాము. రండి పదండి వెళ్లి చూద్దాము. ఈ షోరూమ్‌లో వచ్చేసి ఓన్లీ ఉమెన్స్ అయితే ఉంటారు ఫ్రెండ్స్. స్టాఫ్ వచ్చేసి మనకి జెంట్స్ అయితే ఎవరు ఉండరు. ఓన్లీ ఉమెన్స్ తోటైతే ఈ షోరూమ్ మొత్తం అయితే నడిపిస్తున్నారు. కానీ వీళ్ళ రిసీవింగ్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. మనకి అడిగిన వెంటనే వెహికల్‌ని రివ్యూ చేసుకోవడానికైతే మనకు పర్మిషన్ అయితే ఇచ్చారు. టాటా అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది సేఫ్టీ ఫ్రెండ్స్. మనకి గ్లోబల్ ఎన్‌క్యాప్ వాళ్ళు టాటా వెహికల్స్‌కి మనకి 5 స్టార్ రేటింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి టాటా పంచ్ గాని, హరియర్ గాని, నెక్సాన్ గాని, సఫారీ గాని ప్రతి వెహికల్‌కి మనకి గ్లోబల్ ఎన్‌క్యాప్ వాళ్ళు 5 స్టార్ రేటింగ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఈరోజు మనం టాటా పంచ్ గురించి అయితే తెలుసుకుందాము. ఇదొచ్చేసి షోరూమ్ వాళ్ళు మనకి 420 కిలోమీటర్స్ రేంజ్ అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇది టాప్ ఎండ్ వెర్షన్ ఇది. ఇందులో బేస్ వేరియంట్‌కొచ్చేసి 300 చేంజ్ అయితే రేంజ్ చెప్తున్నారు ఫ్రెండ్స్. ఈరోజు దీని స్పెషాలిటీ మొత్తం తెలుసుకుందాము. దీనికి ఫ్రంట్‌లో ఎల్ఈడీ డీఆర్ఎల్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఇది స్మైలీ సింబల్‌తో కనిపిస్తుంది చూడండి. మొత్తం బానెట్ మొత్తానికి మనకి డీఆర్ఎల్ అనేది కనిపిస్తుంది. ఇది వచ్చేసి టాటా లోగో ఫ్రెండ్స్. సిల్వర్ కలర్ రాకుండా వైట్ కలర్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. గ్రిల్ 360 డిగ్రీస్ కెమెరా ఫ్రెండ్స్ ఇది. కింద గ్రిల్, కింద డ్యూయల్ టోన్ కలర్‌లో మనకి బంపర్ అయితే కనిపిస్తుంది. ఇది ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్ ఫ్రెండ్స్ ఇది. కింద ఫాగ్ ల్యాంప్స్. ఈ ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ అయితే హై బీమ్, లో బీమ్ అయితే ఏముండదు. సింగిల్ బీమ్ ఉంటుంది. కానీ అయినా మంచి ఫోకస్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. మనం లుక్ చూసుకున్నట్టయితే డ్యూయల్ టోన్ కలర్‌లో కనిపిస్తుంది చూడండి. ఐఆర్‌బీఎం కూడా మనకి బ్లాక్ కలర్ ఫినిషింగ్ తోటి ఇచ్చారు. దాంట్లోనే సైడ్ ఇండికేటర్ కూడా ఇచ్చారు. కింద 360 డిగ్రీస్ కెమెరా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇందులో పైన మనకి రూఫ్ రైల్ కూడా ఇచ్చారు. మంచి లుక్ అయితే కనిపిస్తుంది. ఈవీ బ్యాడ్జింగ్ అయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. మనకి ఎలక్ట్రికల్ వెహికల్ కాబట్టి మనకి ఈవీ బ్యాడ్జింగ్ అనేది ఇక్కడ సైడ్ డోర్‌కనేది ప్రొవైడ్ చేశారు. మనకి డోర్ కింద ప్యాడ్స్ కూడా ఫైబర్ పార్ట్ అయితే ఇచ్చారు. కింద కూడా చూడండి. మన సైడ్ డోర్స్ కూడా విండోస్ పక్కన మ్యాట్ ఫినిషింగ్ లాగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. బావుంది లుక్ అనేది. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ డోర్ కూడా ఓపెనింగ్‌కి చూడండి క్రాస్‌గా అయితే ఎలా ఇచ్చారో. డిజైన్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం టైర్ విషయానికొస్తే ఫ్రెండ్స్ మనకి ఇందులో మనకి R16 వీల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. డైమండ్ కట్ అలాయ్ వీల్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ ఇది. ఇందులో అపోలో టైర్స్ అయితే మనకి అవైలబుల్‌గా ఉన్నాయి. ఇది ఇందులో మనకి ఫ్రంట్ అండ్ రియర్‌లో కూడా డిస్క్ బ్రేక్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి. ఇదొచ్చేసి మన దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 187 అయితే ఉంది ఫ్రెండ్స్. మంచి హైట్‌లోనే అయితే కనిపిస్తుంది వెహికల్. మనకి ఘాట్ రోడ్‌లో కూడా ఎటువంటి టెన్షన్ అయితే ఉండదు. ఇందులో మనకి డ్యూయల్ టోన్ కలర్ రావడంతోటి మనకి వెహికల్ అనేది లుక్ అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది. చూడండి వెనకాల టెయిల్ ల్యాంప్‌లో మనకి టాటా అనే లోగో అయితే కనిపిస్తుంది చూడండి. చాలా క్యూట్‌గా కనిపిస్తుంది. ఈ టెయిల్ ఇండికేటర్ కూడా మనకి లుక్ అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్. టాటా బ్యాడ్జింగ్ తోటి కనిపిస్తుంది చూడండి. మనకి నార్మల్ పంచ్‌లో ఉన్నట్టే సేమ్ డిజైన్ ఫ్రెండ్స్ ఇది. ఇప్పుడు మనం బూట్ చూసుకున్నట్టయితే మనకి 360 లీటర్స్ బూట్ స్పేస్ అయితే మనకి ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ బాక్స్ వచ్చేసి పవర్ ఛార్జింగ్ కిట్ ఫ్రెండ్స్ ఇది. ఇది తీసుకోవడం వల్ల మనకి యూజ్ ఏంటంటే 10-80% ఛార్జింగ్ వచ్చేసి మనకి 55 మినిట్స్‌లోనే ఛార్జ్ అవుతుంది. దీంతో పాటు ఒక నార్మల్ ఛార్జింగ్ కిట్ కూడా ఇస్తారు. ఇది వచ్చేసి నార్మల్ వైర్ ఉంటుంది. ఈ నార్మల్ ఛార్జింగ్ వైర్ వచ్చేసి మనకి వెహికల్ తోటే వస్తుంది ఫ్రెండ్స్ ఇది. ఇది చూడండి నార్మల్ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇలా కనిపిస్తుంది. మీకు ఫ్రంట్‌లో చూపిస్తాను. పవర్ ఛార్జింగ్ కేబుల్ ఎలా ఉంటుందో, నార్మల్‌ది ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. ఈ పవర్ సాకెట్ అనేది సెపరేట్‌గా తీసుకోవాలి ఫ్రెండ్స్ మనం. ఈ టెయిల్ గేట్ బీడింగ్ గూడా చాలా మంచిగా ఇచ్చాడు ఫ్రెండ్స్. మంచి హెవీ క్వాలిటీ అయితే ఇచ్చాడు. మనకు టాటా అంటేనే ఆటోమేటిక్‌గా క్వాలిటీ అని అర్థం. లోపల మనకొక లైట్ కూడా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. బూట్ స్పేస్ వచ్చేసి మనకి ఇనఫ్ స్పేస్ ఫ్రెండ్స్. మనకు 360 లీటర్స్ అంటే తక్కువ అయితే కాదు. మంచి కంఫర్టబుల్ స్పేస్ అని చెప్పుకోవచ్చు. మనకి ఇక్కడ చూడండి బూట్ ఓపెన్ చేసేటప్పుడు మనకి బటన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. అలాగే 2 లైట్లు కూడా మనకి ప్రొవైడ్ చేశారు. ఇదొచ్చేసి బ్యాక్ రివర్స్ కెమెరా. ఇదే మనకి 360 డిగ్రీస్ కెమెరాలో కూడా వర్క్ అవుతుంది. మనకి టాటా బ్యాడ్జింగ్ అనేది నార్మల్‌గా అన్ని వెహికల్స్‌కి సిల్వర్ కలర్ ఇస్తారు. ఇక్కడేమో వైట్ కలర్ ఇచ్చారు. మనకి టెయిల్ ల్యాంప్ పైన ఒకటుంది. బ్యాక్ సైడ్ మిర్రర్ వాషర్ ఉంది. వైపర్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. డీఫాగర్ కూడా ఉంది. మనకి షార్క్ ఫిన్ యాంటెన్నా అయితే ఇచ్చారు చూడండి. మనకి వెహికల్ బ్యాక్ సైడ్ నుంచి కూడా లుక్ అనేది చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది చూడండి పంచ్ ఈవీ అనే బ్యాడ్జింగ్ మనకి వెనకాల సెన్సార్స్ కూడా 2 అవైలబుల్‌గా ఉన్నాయి. అలాగే 2 రిఫ్లెక్టర్లు కూడా ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. డిజైన్ చూడండి చాలా బాగా అనిపిస్తుంది.
మనకి బ్యాక్ సేమ్ అయితే పంచ్ నార్మల్ పెట్రోల్ వెహికల్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఈ మొత్తం లుక్ బయట నుంచి అయితే అలాగే కనిపిస్తుంది. కాకపోతే మనకి ఎక్కువ వెహికల్స్‌కి ఎలక్ట్రిక్ వెహికల్స్‌కి సైడ్ ఇస్తుంటారు ఛార్జింగ్ పోర్ట్ అనేది. దీనికి మాత్రం ఫ్రంట్‌లో ఇచ్చాడు ఫ్రెండ్స్. అది చూపిస్తాను. ఇప్పుడైతే మనం ఫస్ట్ రోలో కూర్చొనైతే చూద్దాము. ఈ కంఫర్ట్ ఎలా ఉందో మీకు చూపిస్తాను చూడండి. ఈ వెహికల్ వచ్చేసి నీ రూమ్, లెగ్ రూమ్ అనేది చాలా బావుంది. మనకు థై సపోర్ట్ కూడా మంచి కంఫర్టబుల్‌గా ఉంది ఫ్రెండ్స్. నాకైతే ఫుల్లీ కంఫర్టబుల్ అనిపించింది. మనకి బాక్స్ షేప్‌లో ఏసీ వెంట్స్ చూడండి. చాలా నీట్‌గా కనిపిస్తున్నాయి. అలాగే మన డోర్ హ్యాండిల్ క్రోమ్ ఫినిషింగ్ ఇచ్చారు. అలాగే 4 డోర్లు, 4 ట్విట్టర్స్, 4 స్పీకర్‌లు అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. డోరు మనకి బటన్ ప్లస్ డ్యూయల్ టోన్ కలర్ అయితే ఉంది. అలాగే 2 బాటిల్ హోల్డర్, ఒకటి అంబ్రెల్లా హోల్డర్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ దీంట్లో. మంచి ఇనఫ్ స్పేస్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేశారు మనకి. చూడండి మనకి వెంటిలేషన్ సీట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ రోలో మనకి 2 సీట్స్ గూడా వెంటిలేషన్ సీట్స్ ఫ్రెండ్స్. అది గూడా మనకి ఫ్యాన్ అడ్జస్ట్‌మెంట్ బటన్ అయితే ఇచ్చారు చూడండి ఇక్కడ. నాకైతే చాలా కంఫర్టబుల్‌గా అనిపించింది. బడ్జెట్‌లో మనకి అన్ని ఫీచర్స్ వచ్చిన కార్ అయితే మన ఈ పంచ్ ఈవీ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి డాష్‌బోర్డ్ గూడా మంచి స్మూత్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. నాకైతే ఫుల్లీ కంఫర్టబుల్ వెహికల్ అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. చూడండి సీట్స్ అయితే మీకు ఎలా కనిపిస్తున్నాయి వెంటిలేషన్ సీట్స్ ఇవి. మనకి బ్యాక్ సైడ్ రోలో అయితే వెంటిలేషన్ ఉండవు గానీ ఫ్రెండ్స్ ఫస్ట్ 2 సీట్స్ అయితే మనకి వెంటిలేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. స్టీరింగ్ అనేది సింగిల్ ఫింగర్ తోటైతే మనం కంట్రోల్ చేయొచ్చు ఫ్రెండ్స్. అంత కంఫర్టబుల్‌గా స్మూత్‌గా తిరుగుతుంది. అలాగే మనకి టాటా లోగో అయితే కనిపిస్తుంది చూడండి స్క్రీన్. అదే టచ్ అయితే కాదు. నార్మల్ హారన్ గూడా అదే ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్‌లో మనకి వాల్యూమ్ కంట్రోల్స్ ప్లస్ రైట్ సైడ్‌లో క్లస్టర్ కంట్రోల్స్ అయితే ఇచ్చారు. మంచి డిజైన్ అయితే ఇచ్చారు. డి షేప్ కట్ స్టీరింగ్ ఫ్రెండ్స్ ఇది. ఇది వాయిస్ అసిస్టెంట్ ఫ్రెండ్స్ ఇది. మనకి సన్ రూఫ్ ఓపెన్ చేయాలనుకుంటే కూడా ఇదే ఉంటుంది. ఓపెన్ సన్ రూఫ్ అంటే మనకి సన్ రూఫ్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. వాయిస్ కంట్రోల్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. హలో టాటా ఓపెన్ సన్ రూఫ్. టాటా క్లోజ్ సన్ రూఫ్. ఇదొచ్చేసి మనం ఆటోమేటిక్‌గా క్లోజ్ అయిపోతుంది గానీ, ప్యాడ్ వచ్చేసి మనం క్లోజ్ చేయాలి ఫ్రెండ్స్. క్లోజ్ చేసేటప్పుడు. ఓపెన్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్‌గా అదే ఓపెన్ అవుతుంది. ఇదొచ్చేసి డే అండ్ నైట్ ఐఆర్‌వీఎం. మనకి ఇక్కడ రూఫ్ లైట్ ఒకటైతే ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే వ్యానిటీ మిర్రర్ అయితే మనకేం ప్రొవైడ్ చేయలేదు ఫ్రెండ్స్. ఓ నార్మల్ ప్యాడ్ ఒకటే ఉంది. లెఫ్ట్ సైడ్‌లో వచ్చేసి మనకు ఒక వ్యానిటీ మిర్రర్ అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లో 10 ఇంచ్ టచ్ స్క్రీన్ అయితే ఇచ్చారు. ఆండ్రాయిడ్ అండ్ యాపిల్ కార్డ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. దీంట్లో కెమెరా చూసినట్టయితే చాలా క్లారిటీగా ఉంది. మీకు చూపిస్తాను చూడండి. ఇందులో 360 డిగ్రీస్ చూసుకోవచ్చు. ఫ్రంట్ చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు. సైడ్స్ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి. మనకి ఇందులో అన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారు. కెమెరా అనేది చాలా క్లారిటీగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. అలాగే కింద చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి లెఫ్ట్ సైడ్‌లో ఏసీ ఫ్యాన్ కంట్రోల్స్, రైట్ సైడ్‌లో మనకి బటన్స్ అయితే ఇచ్చారు. ఈ బటన్ వచ్చేసి మనకి ఫ్రంట్ ఛార్జింగ్ పాయింట్ అయితే ఓపెన్ అవుతుంది. ప్లస్ అలాగే పార్కింగ్ ఇండికేటర్స్, అలాగే క్లైమేట్ కంట్రోల్స్, ఏసీ కూలింగ్ కంట్రోల్, బ్యాక్ బూట్ ఓపెన్ చేయాలన్నా మనకి ఇక్కడ బటన్ అయితే ఇచ్చారు. అన్ని ఫీచర్స్ అయితే చిన్న స్క్రీన్‌లో అయితే ఇచ్చేసారు ఫ్రెండ్స్. చాలా బాగుంది. అలాగే కింద 12 వోల్ట్స్ పవర్ సాకెట్ అయితే ఒకటిచ్చారు. అలాగే రైట్ సైడ్‌లో యూఎస్‌బీ చార్జర్ పోర్ట్, మనకి టైప్ సి ఛార్జింగ్ పోర్ట్. మనకి దీంట్లో వైర్‌లెస్ చార్జర్ గూడా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. చాలా కంఫర్టబుల్‌గా. మనకైతే తక్కువ బడ్జెట్‌లో అన్ని ఫీచర్స్ అయితే రావడం జరిగింది. వచ్చేసి గియర్ నాబ్ ఫ్రెండ్స్. పార్కింగ్, న్యూట్రల్, డ్రైవ్. ఇదొచ్చేసి మనకి స్పోర్ట్స్ మోడ్, ఇదొచ్చి ఈకో మోడ్. అలాగే మనకి బ్యాక్ సైడ్ పార్కింగ్ కూడా చిన్న హ్యాండ్ బ్రేక్ అయితే చూడండి. ఒక బటన్ లాంటిది. పైకంటే హ్యాండ్ బ్రేక్ అయితుంది. కిందకొదిలితే మనం నార్మల్‌గా హ్యాండ్ బ్రేక్ తీసేసినట్టు. ఇదొచ్చేసి హిల్ హోల్డ్ ఫ్రెండ్స్. పైకెళ్ళినప్పుడు మనం ఎత్తులో ఉన్నప్పుడు బ్యాక్‌కెళ్ళకుండా ఆ బటన్ అయితే ఆప్షన్ ఇచ్చారు. వెనక్కైతే బండి జరగదు. ఇదైతే చాలా యూజ్‌ఫుల్ అయితుంది ఫ్రెండ్స్. అలాగే మనకి ఇక్కడ 2 కప్ హోల్డర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి ఆర్మ్ రెస్ట్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. దీని కింద చిన్న స్పేస్ అనేదైతే ఇచ్చారు చూడండి. ఇనఫ్ స్పేస్ మనం మొబైల్స్ అన్నీ పెట్టుకోవచ్చు. మంచి స్పేస్ అని చెప్పుకోవచ్చు. మనకి నార్మల్ వెహికల్‌లో అయితే చిన్న వెహికల్స్‌లో ఆర్మ్ రెస్ట్ రాదు. అలాగే గ్లో బాక్స్ చూసుకున్నట్టయితే మంచి స్పేస్ అయితే ఇచ్చారు. ప్లస్ కూలింగ్ సిస్టమ్ కూడా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ దీంట్లో. డాష్‌బోర్డ్ విషయానికొస్తే మనకి డ్యూయల్ టోన్ కలర్‌లో కనిపిస్తుంది. మంచి లుక్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. మనకి ఏసీ వెంట్స్ తోటి కూడా బాక్స్ షేప్‌లో కనిపిస్తుంది కదా! మంచి లుక్ అయితే కనిపిస్తుంది. దీని కీ వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది చూడండి. లాక్, అన్‌లాకు, అలాగే మనకి లైట్స్ ఆన్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి 2 కీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్ షోరూమ్ వాళ్ళు. ఇంకా స్టీరింగ్ విషయానికొస్తే ఫ్రెండ్స్ ఇదొచ్చేసి ఓన్లీ టిల్ట్ అడ్జస్ట్‌మెంట్ అయితే ఉంది. టెలిస్కోపిక్ అయితే ఆప్షన్ అయితే లేదు ఫ్రెండ్స్. మంచి కంఫర్టబుల్‌గా డ్రైవ్ చేసుకోవచ్చు.
సన్ రూఫ్ వచ్చి మనం బటన్‌తో కూడా ఆపరేట్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇది. ఓపెన్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు. ఇదొచ్చేసి ఎలక్ట్రికల్ సన్ రూఫ్ ఫ్రెండ్స్ ఇది. ఇదొచ్చేసి ఎస్ఓఎస్ మనకి ఎమర్జెన్సీ పర్పస్‌లో యూజ్ అవుతుంది. ప్లస్ బ్రేక్ డౌన్ బటను. ఈ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఏంటంటే ఎస్ఓఎస్ బటన్ ప్రెస్ చేస్తే మనం సేవ్ చేసుకున్న కాంటాక్ట్‌లకైతే కాల్ వెళ్ళిపోతుంది వెంటనే. అలర్ట్ అనేది వెళ్తుంది. ఇక్కడ చూడండి సైడ్ మిర్రర్ అడ్జస్ట్‌మెంట్ బటన్స్ ప్లస్ ఓఆర్‌వీఎం అడ్జస్ట్‌మెంట్ బటన్స్. ఇక్కడ మనకి పుష్ స్టార్ట్ బటన్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. మనం బటన్ ప్రెస్ చేసినప్పుడు గ్రీన్ కలర్ లైట్ వచ్చిందంటే వెహికల్ అనేది స్టార్ట్ అయిపోయినట్టు అర్థము. సీట్ విషయానికొస్తే మనకి హైట్ అడ్జస్ట్‌మెంట్ అండ్ బ్యాక్ సైడ్‌కి, ఫ్రంట్‌కి అడ్జస్ట్‌మెంట్ అయితే ఇచ్చారు. మంచి కంఫర్టబుల్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నాకైతే ఫుల్లీ కంఫర్టబుల్ వెహికల్ అయితే అనిపించింది. నార్మల్ పంచ్ వెహికల్ లాగానే మనకి మొత్తం అంతా ఉంది. కాకపోతే ఎలక్ట్రికల్ వెహికల్ కాబట్టి మనకి కొంచెం డిజైన్స్ అనేది అయితే ఇచ్చారు. అందులో మనకి పంచ్‌లో మనకి సన్ రూఫ్ ఇయడం అనేది అయితే మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. బ్యాక్ సైడ్‌లో మనకి థై సపోర్ట్, నీ రూమ్, లెగ్ రూమ్ అన్నీ బాగున్నాయి ఫ్రెండ్స్. మంచి కంఫర్టబుల్‌గా అనిపించింది నాకైతే. ఇందులో హెడ్ రూమ్ గూడా కంఫర్ట్‌గా అనిపించింది ఫ్రెండ్స్. మనకి మంచి ఇనఫ్ స్పేస్ అయితే కనిపిస్తుంది. ఇందులో మనము చైల్డ్ సీట్స్ గూడా ఇన్సర్ట్ జేసుకోవచ్చు ఫ్రెండ్స్. మంచి ఆప్షన్ అని జెప్పొచ్చు. మనకు చైల్డ్ గూడా మంచి సేఫ్టీ ప్లస్ ఇది. అలాగే ఇక్కడ మనకి ఒక హార్మ్ రెస్ట్ అనేదైతే ప్రొవైడ్ జేశారు. దీంట్లో ఎటువంటి కప్ హోల్డర్స్ అయితే లేవు కానీ మనకి హార్మ్ రెస్ట్ అనేదైతే ప్రొవైడ్ జేశారు. అలాగే 2 హెడ్ రెస్ట్‌లు గూడా ప్రొవైడ్ జేశారు ఫ్రెండ్స్. దీంట్లో 2 డోర్ హ్యాండిల్స్ అయితే ప్రొవైడ్ జేశారు. ఫ్రంట్‌లో అయితే ఏమి లేవు. ఓన్లీ బ్యాక్ సైడ్ మాత్రమే 2 ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ అయితే ఎటువంటి ఏసీ వెంట్స్ లేవు ఫ్రెండ్స్. మన చిన్న పాకెట్స్ అయితే ఇచ్చారు సీట్స్‌కి. సీట్స్ కూడా మంచి కంఫర్టబుల్‌గా అనిపిస్తుంది. మనం దిగడానికి, ఎక్కడానికి కూడా మంచి కంఫర్టబుల్‌గా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ డోర్స్ వచ్చేసి దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే 90 డిగ్రీస్ ఓపెన్ అవుతున్నాయి ఫ్రెండ్స్. మనకి అన్ని వెహికల్స్‌లో ఇంత అయితే ఓపెన్ అవ్వవు 90 డిగ్రీస్. అన్ని నార్మల్ వెహికల్స్ అయితే 60 డిగ్రీస్ ఓపెన్ అవుతది. దీంట్లో మాత్రం 90 డిగ్రీస్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. మనం ఈజీగా కంఫర్ట్‌గా ఎక్కొచ్చు. పెద్దవాళ్ళకి కూడా కంఫర్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు బానెట్ ఓపెన్ చేసుకొని చూస్తున్నట్టయితే మనకి ఇక్కడ ఉంటుంది హోల్డర్ అనేది. ప్లస్ ఇంజిన్ చూసుకున్నట్టయితే మామూలుగా మనకి పెట్రోల్ ఇంజిన్‌కి ఎలాగైతే వస్తుందో ప్యాడ్ సేమ్ అలాగే ఇచ్చాడు. కాకపోతే నార్మల్ ఇది ఈవీ బ్యాడ్జింగ్ ఇచ్చారు దీంట్లో. అలాగే మనకి లోపల బటన్ వర్క్ చేయకపోతే ఈ ఛార్జింగ్ పాయింట్ ఓపెన్ చేయడానికి మాన్యువల్ ఆప్షన్ ఫ్రెండ్స్. అది ఇట్లా లాగినట్టయితే పోర్ట్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. క్లోజ్ చేయాలంటే మామూలుగా మనం ప్రెస్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. అలాగే దీంట్లో మనకి కూలెంట్ ఆయిల్ గాని, బ్రేక్ ఆయిల్ గాని సేమ్ అన్నీ నార్మల్ వెహికల్‌కి వచ్చినట్టే ఇచ్చాడు. దీని మోటార్ అనేది అయితే ఇక్కడ ఇచ్చాడు. ఏబీఎస్ ఆప్షన్ ఫ్రెండ్స్ ఇది. మంచి సేఫ్టీ పరంగా అయితే చాలా బావుంది. ఇంజిన్ చూడండి ఎంత ప్రొటెక్షన్ అయితే దీనికిచ్చాడో. మనకి బ్యాటరీ చూసుకున్నట్టయితే రైట్ సైడ్‌లో ఇచ్చాడు ఫ్రెండ్స్ మనకి. ఇప్పుడు మనకి ఛార్జింగ్ పాయింట్ నార్మల్‌ది ఎలా ఉంటుంది, పవర్‌ది ఎలా ఉంటదో చూపిస్తాను చూడండి. ఇదొచ్చేసి ఓన్లీ నార్మల్ ఛార్జింగ్ పాయింట్ ఇది. మనం అవుట్ స్టేషన్‌కెళ్ళినప్పుడు బయట పవర్ ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు ఈ 2కి కంబైనింగ్ యూనివర్సల్ అయితే వస్తుంది. ఏ ఛార్జింగ్ అయినా పెట్టొచ్చు. మనకి బయట యూనివర్సల్ పోర్ట్ అనమాట అది. ఈ ప్యాడ్స్ అనేది క్లోజ్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మన ఛార్జింగ్ అయిపోయిన తర్వాత. లేదంటే డస్ట్ ఎళ్లి మనకి మళ్ళా ప్రాబ్లమ్స్ రావడం అయితే జరుగుతది. తర్వాత ఇది మనం క్లోజ్ చేసేస్తే నీట్‌గా మనకి ఏ డస్ట్ అనేది లోపలికైతే ఎళ్ళదు. ఈ టాటా బ్యాడ్జింగ్‌కి మనకి క్యాప్ అనేది ఇవ్వడంతో మంచి లుక్ అనేదైతే కనిపిస్తుంది. దీంట్లో మనకి లిక్విడ్ కూల్ బ్యాటరీస్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. మనకి బ్యాటరీస్ అనేదైతే ఏమి హీట్ అవ్వదు. మనకి రిమోట్‌లో లైట్ బటన్ ప్రెస్ చేసి పట్టుకున్నట్టయితే మనకి స్మైలీ సింబల్ అయితే ఇట్లా ఆటోమేటిక్‌గా ఓపెన్ అవుతుంది. ఆటోమేటిక్‌గా ఆఫ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇది చూడండి. చూపిస్తాను. ఓపెన్ అయింది. స్మైలీ సింబల్ అయితే కనిపిస్తుంది ఇది. మంచి లుక్ అయితే వెహికల్‌కొచ్చింది ఫ్రెండ్స్ ఇది. మనకి షోరూమ్ వాళ్ళు 400 చేంజ్ అని చెప్తున్నారు. కాకపోతే మనం ఒక 100 తక్కువేసుకున్న 350 అయితే ఇస్తారు. చూడండి మనం ఇందులో ఒక కొత్త ఆప్షన్ ఏంటంటే దీంట్లో మనం ఈ లాక్‌ని ఇందులో ప్రెస్ చేస్తే బ్యాక్ సైడ్ ఎయిర్ బ్యాగ్స్ అన్నీ మనకి ఆఫ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది. మనం కావాలనుకున్నప్పుడు ఆన్ చేసుకోవచ్చు. లేదంటే అన్నీ ఆన్ చేసి అయితే పెట్టుకోవచ్చు. ఇదొచ్చేసి మనకి బేసిక్ వేరియంట్ నుంచే 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఆఫ్‌లో ఉంటే ఓన్లీ మనకి ఫ్రంట్ 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వర్క్ అవుతాయి. ఇది కూడా మంచి ఆప్షన్ చెప్పుకోవచ్చు. మనకి బ్యాక్ సైడ్ డోర్ కూడా సేమ్ క్రోమ్ హ్యాండిల్ ఇచ్చారు. ట్విట్టర్, స్పీకర్, డ్యూయల్ టోన్ కలర్. మనకి ఇందులో కూడా బాడీ హోల్డర్ అయితే ఇవ్వడం జరిగింది. డోర్ అనేది దీని ప్రైస్ విషయానికొస్తే ఫ్రెండ్స్ మనకి ఎక్స్ షోరూమ్ వచ్చేసి 10,99,000 నుంచి అయితే స్టార్టింగ్ ఉంది. ఆన్ రోడ్ వచ్చేసి 13,34,994 దాకా ఉంది ఫ్రెండ్స్. టాప్ ఎండ్ వచ్చేసి 15,49,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంటే ఆన్ రోడ్ వచ్చేసరికి 18,82,000 వరకు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది.
షోరూమ్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళతో కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు కూడా ఒకసారి షోరూమ్ అయితే విజిట్ చేయండి ఫ్రెండ్స్. మంచి సపోర్ట్ అయితే వాళ్ళిస్తున్నారు. అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ.